హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనమైతే బండి దగ్గరికి వెళ్తున్నాం. నిన్న నైట్ వచ్చిన శ్రీహరన్న తీసుకొని వచ్చి నిన్న నైట్ వచ్చిన మళ్ళీ ఈరోజు బండి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బండి షిఫ్టింగ్ కొడుతున్నాం అనమాట. మన డచ్ ఫర్ వచ్చేసి బయటికి మళ్ళీ రావాలన్నమాట, ఇంటికి రావాలి. సో అందుకోసం అయితే మేము ఎండలో వెళ్ళాల్సి వస్తుంది. టైం చూసుకున్నట్టయితే మనకి దాదాపు 1 వస్తుంది ఇప్పుడు టైం అయితే. ఈ 1కి పోవాల్సి వస్తుంది. ఘోరంగా ఎండ కొడుతుంది అసలు, మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు అన్నం పోయి అట్నే నల్గొండలో కొద్దిగా సామాన్ తీసుకోవాలన్నమాట మన బండికి. బేరింగ్స్, ఇంకా ఎక్స్ట్రా కొన్ని చిన్న చిన్న గ్రీస్, నెప్పల్స్, అవి చిన్నవి ఉన్నాయి. అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా పొద్దుగాలనే వెళ్దాం అనుకున్నా. అన్నకు చిన్న పని ఉంది, కొద్దిగా లేట్ అవుతుంది రోహన్ అనేసరికి. సో ఇక అన్నం కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని ఈ టైంకి వెళ్ళినాం. డాడీ కూడా నిమ్మలంగా రారి, మీరు వచ్చేసరికి ఆయిల్ అవుతుంది ఎట్లా అనేసరికి ఇక పోయి అది సామాన్ తీసుకునే లోపట్ల అయితేనే ఉంటుంది. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది అసలు, మామూలు ఎండ కొట్టట్లేదు. ఎక్కడ ఎండ అసలు, ఘోరం ఎండ. ఎక్కడ ఎండ సావస్తట్టే ఉంది ఎండకి. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజులు, నెక్స్ట్ మాస్క్ అన్నీ పెట్టినా కానీ సరిపోతుంది అసలు నాకైతే. ధరేష్పురం యువతల నుంచి అయితే ఒక రోడ్డు ఉంటుంది, చెన్నారం రోడ్డు అని, అటు నుంచి వెళ్తున్నాం. అటు నుంచి నల్గొండకి వెళ్ళి నల్గొండ సామాన్ తీసుకొని శ్రీహరన్నం పికప్ చేసుకొని చలో డైరెక్ట్ చిట్యాల, ఓల్గొండ, రమణపేట, నాగిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, బీబీనగర్, రైట్ అట్లా ఆ రోడ్లో వెళ్తాం అనమాట మనం. మధ్యాహ్నం అసలు ఎండకు తట్టుకోలేకపోయినా అసలు. అబ్బా కిందంగా అసలు ఏమైందంటే లెగ్స్కి మొత్తం ఇట్లా పొంగులాగా వచ్చినాయి మొత్తం. బండి హీట్గా లేకపోతే చేతులు కూడా మంటలేసిన ఎండకి తట్టుకోలేకపోయి ఎమ్మటే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకున్నా. ఒక 1.5 hour పడుకున్నా. ఇప్పుడు లేచేసరికి ఫుల్ మబ్బు పట్టింది అసలు. ఈ మబ్బుల బండి దగ్గర వాళ్ళు తడుచుకుంటూ పోతేనైనా ఫటాఫట్ లేచి తొందరగా ఉరికొచ్చిన. ఏమైందంటే డాడీ ఒకటి రీల్ పైన ఫస్ట్ గేర్ ఉంటుంది చూసిన పెద్దదా, దాని బేరింగ్, నెక్స్ట్ గ్రీస్ బకెట్ ఇట్లా పట్టుకొని రాన్నాడు. డిఎస్ రెడ్డి ఆటోమొబైల్ దగ్గరికి అయితే వచ్చిన. అన్నది మనకు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి డీవీకే రోడ్ అన్నమాట. సాగర్ రోడ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు రాగా రైట్ సైడ్లో షాప్ ఉంటుంది, డిఎస్ రెడ్డి ఆటోమొబైల్స్. అన్న అయితే వస్తున్నా, ఒక 5 to 10 minutes పడతారు అన్నాడు. రాగానే తీసుకొని తొందరగా వెళ్ళాలి. ఏం పోతామో ఏమో, వర్షం వానదేవుడు భయపెట్టించేలా. ఇప్పుడు డాడీ అయితే ఫుల్ తిడతాడు ఇక, ఎంతసేపు రాకేం చేసిరని. అది ఇస్తుంది డాడీ, తీసుకోతే అది ఇచ్చేసి. కిలస్కర్ 2000 దీనికి. ఓకే రాయన్న, ఏమీ లేదు నాకైతే, క్యాష్ అయితే ఏమీ లేదు, రాసి. ఇవ్వండి గైస్, 2 బేరింగ్లు, గ్రీస్ బకెట్ తీసుకున్నాం. చలో మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. మీకు అన్నం ఎక్కించుకొని తొందరగా పోవాలి. ఈ వానదేవుడు నన్ను పోనీయొద్దని ఫిక్స్ అయినట్టుంది అసలు. ఒక్కసారి చూడండి ఐస్ క్యూబ్స్ ఎట్లా పడుతున్నాయి అసలు, ఘోరంగా ఫుల్ ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి మొత్తం. నన్ను పోనీయనట్టే ఉంది ఈరోజు. ఇంకా నల్గొండలో ఉన్నాగో బైక్ అక్కడ పార్క్ చేసి దాని మీద గ్రీస్ బకెట్ కూడా పెట్టేసి వచ్చిన. ఇది ఉందే, చిన్నగా ఉంది ఇది ముందే, దీని దగ్గరే కూర్చున్నా. ఇది ఊలిపోతుందేమో అని ఒక భయం అవుతుంది ఒక పక్క మట్టి. ఇది కూలిపోయింది అనుకో, ఇక తెస్తా, అన్యాయంగా తెస్తా. ఫుల్ వర్షం స్టార్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం వస్తుందని. మధ్యాహ్నం ఏమి ఎండ కొట్టేసరికి ఆగినాం కానీ ఇట్లా అనుకుంటే మనం ఎప్పుడూ వెళ్ళిపోదాం. గాలిదుపంగు రైల్వే ట్రాక్ పక్కమట్టి ఉన్నా అనమాట, ఐటీ టవర్ ఆపోజిట్లో. ఇది రైల్వే ట్రాక్ మనకు ఆపోజిట్లో ఉంది ఐటీ టవర్ అనమాట. ఐటీ టవర్కి ఆపోజిట్లో ఆగిన. ఏం చేస్తుందో ఏమో ఈ వర్షం లాస్ట్కి, మరి పోనిస్తట ఇక్కడనే ఉంచుతట నన్ను. కార్లో ఉన్న వాళ్ళు మంచిగా కార్లో తిరుగుతారు మంచిగా బాగానే. మనమే లైట్గా జల్లు పడుతుంది. ఈ జల్లు మళ్ళీ ఉంచుతుందికా లేకుంటే మళ్ళీ ఎక్కువ పడుతుందికా అర్థం కావట్లేదు. ఓ అమ్మ, వర్షం మళ్ళీ ఎక్కువ అయితేటే కొడుతుంది. నిమ్మలంగా వెళ్ళడమే బెటర్. ఇప్పుడు హైదరాబాద్ పోయేసరికి నాకు సరిపోయేటట్టే ఉంది. ఆగమాగం జగన్నాథం. ఫైనల్లీ ఒల్గొండకి అయితే రీచ్ అయినాం. ఆ వర్షం అయితే ఆగింది, ఒల్గొండకి రీచ్ అయినాం. ఇది ఒల్గొండ మూసి అనమాట. లొకేషన్ చూసుకోవచ్చు ఎట్లుందో లొకేషన్, అసలు మస్తు ఉంటుంది లొకేషన్. మన బాస్ ముందర కనిపించే మన బాస్ని దర్శించుకొని క్షేమంగా పోవాలి. బయట నైట్ బండి కూడా ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. పోలీసులు ఆపుతారు. సో ఎమ్మటే కెమెరా అయితే అన్నకి ఇచ్చేసిన, ఎందుకంటే మళ్ళీ ఈ కెమెరా తీసుకుంటే బండి నడుపుతున్నాం అని
మన బండికి ఫిట్టింగ్ ఉంటాయి అసలు కెమెరా మస్తు ఉంటుండే. ఇంతకుముందు మనం ఫస్ట్లో ఒల్గొండకు వచ్చినప్పుడు రూట్లో అయితే ఆగమాగం ఉండే. ఇప్పుడు ఒకసారి రూట్లు చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా అయిందో. రూట్లో అయితే మంచిగా అయింది అసలు, మస్తు మంచిగా అయింది. పోనీకైనా హైవే మంచిగా చేసారు, ఎందుకంటే లారీలు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి. ఈ రూట్లో ఎవరైనా తిరిగే వాళ్ళు ఉన్నా కానీ జాగ్రత్తగా తిరగాలి, ఎందుకంటే బాగా లారీలు తిరుగుతాయి. విజయవాడ హైవే, చెన్నై హైవే, వరంగల్ హైవే 3 కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మస్తు లారీలు తిరుగుతాయి. ఎందుకంటే షార్ట్ కట్ లారీల వాళ్ళకి కూడా మైలేజ్ రావాలి, ఇంకేమన్నా దగ్గర ఉంటుందని కూడా ఇక్కడి నుంచి వస్తారు. సో నైట్ జర్నీ మాత్రం చాలా జాగ్రత్త చేయాలి, ఎందుకంటే మనకు రోడ్డు మధ్యలో అయితే డివైడర్ ఉండదు ఈ రోడ్డుకి. సో అందుకోసం అయితే జాగ్రత్త చేయాలి. మన ఒల్గొండ కూడా బాగా డెవలప్ అయింది. జాయింట్ షోరూమ్స్ అయినా, బేలర్స్ అయినా, రిపేర్ సెక్షన్స్ అయినా, షెడ్లు కూడా బాగానే ఉన్నాయండి. హార్వెస్టర్ రిపేర్ షెడ్లు మనకైతే తెలియదు, మంచిగానే డెవలప్ అయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు అంత ఏమి ఉండకపోయేది, ఇప్పుడు బాగానే డెవలప్ అయింది. 3-4 ఇయర్స్లో మొత్తం డెవలప్ అయిపోయింది అంతా. మన చోటు బాబు వెనక కూర్చుండు, చోటు బాబు అద్దాలు పెట్టిండు, టీ షర్ట్ వేసిండు, హీరో మొత్తం వేరే ఉంటుంది అన్నతోటి. దాదాపు ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే 25, నారెడ్డిపల్లి అంటే 18, ఇంకొక అటు 30 కిలోమీటర్స్ అయితే బండి దగ్గర రీచ్ అవుతాం మనం. ఇంత సాయంత్రం ఈ టైం అయింది. డాడీ ఏమంటాడేమో, ఆ వర్షం రావడం వల్ల రాళ్ళ వాన పడ్డది, ఇంత రానేకుటి వేసింది అసలు. మళ్ళీ అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ అసలు వర్షమే లేదు. ఈ ఒల్గొండ ఈ ఏరియా సైడ్, నల్గొండ దాటిన తర్వాత బైపాస్ ఎక్కితే అసలు వర్షం అనే ముచ్చటే లేదు అసలు. ఇక్కడనే ఇంతగానం వర్షం నల్గొండ. ఇంకా దాదాపు మన ఒడ్లు కూడా ఐకేపీ సెంటర్లోనే ఉన్నాయి, ఒడ్లు పోలే. ఇంకొక ఎకరం పొలం అట్లనే ఉంది. నైట్ డచ్పర్ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కట్టర్ లోడ్ చేసి మళ్ళీ కొయ్యాలి. ఒడ్లు అన్నీ ఉన్నాయి, అవి కోసి గడ్డి కట్టలు కట్టినాం, ఆ గడ్డి కట్టలు అట్లనే ఉన్నాయి. అవి తీసుకుపోయి లోడ్ వేయాలి. ఇంకా మనం లేని ఎవరు చేస్తారా ఎవరికని చెప్పినా కానీ ప్లేస్ కాడ ఇబ్బంది కదా, ఆమె వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో అందుకోసం మనమే డాడీ పోయిన తర్వాత డాడీ వేస్తాడు, ఒకరిని ఇద్దరిని పెట్టుకొని మన ట్రాక్టర్తో లోడ్ వేసుకొచ్చి వేస్తే అయిపోతుంది. సాయంత్రం టైంలో ఇదే ట్రాఫిక్, ఆ లారీలు రాను ఇంకా తక్కువైంది. అప్పుడైతే లారీలు అయితే ఘోరంగా వస్తుండే, ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండాకాలం టైర్లు అరుగుతాయి బాగా అని అవాయిడ్ చేస్తారు. నైట్ టైం బాగా వస్తున్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు వచ్చినాయనా, అంతేం రాలే. మార్నింగ్ టైంలో వచ్చినాయి, బాగానే వచ్చినాయి. నైట్ ఉన్నంత లేదు, నైట్ బాగా, ఎందుకంటే డే మొత్తం ఆగి నైట్ జర్నీ చేస్తారు కదా. అదే ఫైనల్లీ బండి దగ్గరికి అయితే రీచ్ అయినాం గైస్. ఇగో అన్న అయితే పోయిండు, బండి ఎక్కుతుండు. డాడీ ఒక్కడే నడిపినంట పొద్దు నుంచి, అన్న మూడు తినలేటుంది. సో అన్న అయితే పోయిండు. మొత్తం కోళ్ళఫారాలు అవి ఉంటాయి ఇటు సైడ్. నేను హెల్మెట్ కూడా తీయలేదు అసలు, బండి అట్లా బ్యాగ్ ఆడ ఇసిరేసిన ఉరికొచ్చిన ఎమ్మటే. సో ఇంతవరకు ఈ వీడియో కంప్లీట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.